రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ప్రణతి అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని, ప్రణతి, భరత్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇది మామయ్య గొంతులా ఉందే అని చెప్పేసైతే అవని అనుకుంటూ నేను వెళ్తాను ఉండండి అని చెప్పేసైతే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్యని చూసి మామయ్య అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ప్రణతి ఎక్కడా అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ప్రణతి లోపల నుండి బయటకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం చాలా కోపంగా, నీలాంటి కూతురు ఏ తల్లిదండ్రులకి పుట్టకూడదు, పరువు తీయడానికే కదా నువ్వు పుట్టావు మాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, అవును మా ఇద్దరి పరువు తీయడానికి, మా ఇంటి పరువు తీయడానికే నువ్వు మాకు పుట్టావు, నీలాంటి దాయి బ్రతకకూడదు అని చెప్పేసి అయితే తన దగ్గర ఉన్న రివాల్వర్ని తీసి ప్రణతికి గురిపెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ గన్ షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం, మావయ్య మీరేం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి అయితే అవనిని కసురుకుంటూ ఉంటాడు. ఇంతలో భరత్ ప్రణతికి అడ్డంగా భరత్ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని కూడా ఎక్కడ వీళ్ళిద్దరికి తగులుతుందా అని తెలిసి అవని వాళ్ళిద్దరికీ అడ్డంగా వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ గన్ షూట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ బుల్లెట్ నేరుగా వెళ్ళి అవనికి తగులుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కమల్, అక్షయ్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ కూడా, ఏంటి అవనికి తగిలిందా బుల్లెట్ అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న అవనిని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అవని బుల్లెట్ తగలటంతో స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన ప్రణతి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అవని అని చెప్పేసి అయితే అవని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్, శ్రీకర్ వాళ్ళు కూడా వదినా అని చెప్పేసి అయితే అవని దగ్గరికి వెళ్తూ ఉంటారు.